పొలాలకి డాక్టర్లు కావాలి. ఇప్పుడు సాధారణంగా మనకే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే ఆ డబ్బులు దండగా ప్లస్ ఆడ కూర్చుని గంటల సేపు వెయిట్ చేయాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా తలనొప్పి వచ్చిందా మెడికల్ షాప్‌కెళ్ళి తలనొప్పి టాబ్లెట్ ఇయ్యి. ఒళ్ళు నొప్పులు వచ్చినాయా మెడికల్ షాప్‌కెళ్ళి ఒళ్ళు నొప్పుల టాబ్లెట్ ఇయ్యి. కాస్త కడుపులో మంటగా ఉందా షాప్‌కెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఎందుకయ్యా అంటే ఇక్కడ చివరికి ఆళ్ళైనా అదే రాస్తున్నారు కదా అన్నటువంటి. బట్ ఇది ఫ్యూచర్‌లో అనారోగ్యానికి కారణమని వైద్యులు చెప్తారు. అట్లాగే ఇప్పుడు పొలాలకి అంతే. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గరికెళ్లరు. వ్యవసాయానికి సంబంధించి వెళ్లరు. కే అదే మాకు తెలుసులే అంటారు. దాంతో ఇప్పుడు అధిక ఖర్చు అవుతోంది అన్నటువంటిది ఈనాడు ఒకటి రాసుకొచ్చింది. మిర్చి రైతుకి విపరీతమైనటువంటి ఖర్చులవుతున్నాయి అంటూ ఏదైతే నల్ల తామర నివారణకు ఒకటి, పై ముడతకు మరొకటి, కింద ముడతకు ఇంకోటి, మొక్క ఎదుగుదలకు మరో మందు, మిడ్జెక్ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఇలా ఒక దఫా పిచికారికి 4, 5 మందులు కలబోస్తుండేటప్పటికి 4,000కి పైగా ఖర్చు అవుతుంది ఎకరాకి. పెట్టుబడి తడిచి మోపిడవుతుంది. వాతావరణం అనువుగా ఉంటే వారానికి ఓసారి పిచికారీ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం చీడపీడల తీవ్రత అధికంగా ఉండటంతో కొందరు రైతులు వారానికి 2 సార్లు చొప్పున పిచికారీ చేస్తున్నారు. అంటే నెలకు కనీసం 8 సార్లు పిచికారీ చేస్తే ఎకరాకు 30,000 వరకు అవుతుంది. వేరు మందులు, అధిక పిచికారీలు, ఎరువుల ధరల వలన గతేడాదితో పోలిస్తే ఎకరాకి 50,000 దాకా ఖర్చు పెరిగింది. దుక్కి దున్నగ నుంచి మిరప కోసి మార్కెట్‌కి తీసుకెళ్ళి అమ్మే వరకు ఎకరాకి 3.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. కోత ఖర్చుల రూపంలోనే ఎకరాకు 1,20,000 వరకు వెచ్చిస్తున్నారు. రైతు కుటుంబ శ్రమ కూడా కలిపితే ఎకరాకు సుమారు 4 లక్షల వరకు వస్తేనే గానీ రైతు ఒడ్డున పడతాడు. కానీ ఇప్పుడు అది సాధ్యం కావట్లేదన్న వార్త రాసుకొచ్చింది.